హాయ్ అండి, అందరికీ నమస్తే. మన 14 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 2 అనమాట. ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు సూర్యరశ్మి కోసం నేను ఈవినింగ్ స్టార్ట్ చేశానండి. నాకు సన్లైట్ తగలాలని చెప్పేసి నేను బయట ఇలాగా పెట్టుకున్నాను ఈరోజు. అంటే మాది ఆపోజిట్లో సన్లైట్ వస్తుందని చెప్పేసి. బట్ కాకపోతే నాకు ఎక్కడో స్క్రీన్ చాలా టైం పట్టింది నాకు మొబైల్ సెట్ చేసుకోవడానికి. ఎక్కడో కరెక్ట్గా సెట్ చేసుకోలేకపోతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు పూర్తిగా అయితే. అందుకే కొంచెం క్లారిటీ లేదు ఫేస్ అయితే. నాకు మొబైల్లో చూసినప్పుడు వేరేగా అనిపించింది. బట్ ఇప్పుడు నేను రికార్డింగ్లో ఉన్నప్పుడు వేరేగా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అది ఆ వర్కౌట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఆ వర్కౌట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ప్రీవియస్గా కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, ఆర్మ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్ ఫ్యాట్ అవుతుంది, మంచిగా అంతా కూడా బాగుంటుంది దానివల్ల. ఇక బటర్ఫ్లై అయితే నేను చెప్తూనే ఉన్నాను రెగ్యులర్గా. ఆడవాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్ బటర్ఫ్లై. ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమెరా అయితే కరెక్ట్గా లేదు, అంటే స్క్రీన్ మంచిగా అనిపించట్లేదేమో అనిపిస్తుంది నాకు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎవరైనా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే. ఇదైతే సేతుబంధాసన అండి. దీనివల్ల కూడా థైరాయిడ్ లాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్యాట్ అనేది తగ్గుతుంది, థైస్లో కానీ బట్లో కానీ స్టమక్ ఫ్యాట్ కానీ రెడ్యూస్ అవుతుంది. సేతుబంధాసన కూడా చాలా మంచిదండి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒక 3 రౌండ్స్ చేశాను. ఇక్కడ విషయం ఏంటి అంటే నా మొబైల్లో ఎక్కడో స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి. నేను ఎక్కువ సెట్స్ 2 సెట్స్ చేశాను. అబౌవ్ 2 సెట్స్, థర్డ్ సెట్కి నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే నా మొబైల్లో స్టోరేజ్ లేక ఏదో ప్రాబ్లం అని చెప్పేసి చూపించింది. నేను ఇంకా అక్కడి నుంచి ఆగిపోయాను అది చూసుకుంటూ. ఇది వచ్చేసి నౌకాసన అండి. నౌకాసన అయితే వేసే వాళ్ళకి తెలుస్తుంది, చాలా టఫ్ ఉంటుంది. ఇది ఒక 30 సెకండ్స్ అయినా కూడా మనం 30 కౌంట్ చేసుకునే వరకు అయినా ఉండగలిగితే మరీ మంచిది. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. దీన్ని యాక్చువల్గా ఒక స్ట్రాప్ పెట్టుకొని కానీ చున్నీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు. అలా కూడా చేయొచ్చు. ఇది ఇక సైక్లింగ్ అండి. నేను చేసేటప్పుడు బాగానే చేస్తున్నానేమో అనిపించింది, బట్ ఇక్కడ వీడియోలో చూస్తున్నప్పుడు అస్సలు పొజిషన్లో లేదు అనిపిస్తుంది. బట్ కానీ ట్రై చేశాను. ఇదైతే సెకండ్ సెట్ కింద చేశానండి నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది చేస్తున్నప్పుడు మన కాళ్ళు జరిగిపోతూ ఉంటాయండి. మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ చేస్తూ ఉండొచ్చు. ఇక డైట్ కూడా కొంచెం పాటిస్తున్నాను బాగానే జాగ్రత్తగానే. అది ఏంటి అని చెప్పేసి ఎవరైనా కావాలి అంటే కనుక నేను అది కూడా షేర్ చేస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే లైక్ అలాంటిదే. కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నానని చెప్పాలి. మనం ఈ 14 డేస్లో ఎంత లాస్ అవుతాము ఏంటి చూద్దాము. అది ఇంచ్ లాసా, ఫ్యాట్ లాసా, వెయిట్ లాసా అనేది కూడా మనం లేటర్గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు స్క్వాట్స్ అయితే చేయలేదు నేను, బట్ ఇది అయితే చేశాను. హైని క్లాపింగ్ అయితే చేశాను. క్లాపింగ్తో సేమ్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే 40 చేయగలిగాను అంతే. 38కి వచ్చే వరకే నాకు స్ట్రెంగ్త్ అయిపోయింది అనిపించింది. 39, 40 కొంచెం కష్టపడి చేశాను. ఇదైతే నేను ఆల్రెడీ ఈరోజు వార్మప్ స్టార్ట్ చేయలేదండి. ఎందుకు అంటే ఆల్రెడీ కార్తీక్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి చాలాసేపు నేను వాక్ అయితే చేశాను. తనతో పాటు సైకిల్ తొక్కుతుంటే నేను వెనకే వెళ్తూ చాలాసేపు వెళ్ళానని చెప్పేసి ఇంకా వార్మప్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేశాను. సరే పైన అయితే సన్లైట్ ఇంకా మంచిగా తగులుతుందని చెప్పేసి పైకి వెళ్ళాను. అసలు నాకు కెమెరా సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సైడ్స్ వచ్చేసి అంటే సైడ్స్ అంటే ఇవి యాప్స్కి కూడా పనిచేస్తుందండి. మంచిగా పనిచేస్తుంది, అన్ని విధాల పనిచేస్తుంది. స్టెప్పర్ ఉంటే స్టెప్పర్తో అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు లేదంటే మనం రెగ్యులర్గా నార్మల్గా చేస్తున్నాం కదా, అలాగైనా కూడా సరిపోతుంది. చాలా మంచి ఎక్సర్సైజు. నేను 1 మంత్లోనే చాలా తేడా వచ్చేసింది. ఎంత మంచిగా రిజల్ట్ వచ్చిందంటే నేను దాదాపు ఒక 2-3 కిలోస్ అయితే ఈజీగా తగ్గిపోయాను ఆ టైంలో ఇవి చేసేసి. నాకు ఆ టైంలో మంచిగా అనిపించింది. అందుకే నేను ఇవి కూడా చెయ్యాలి అని చెప్పేసి కొంచెం టఫ్ అయినా సరే నేను ఆగాలని అనుకోవట్లేదు. ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయిందండి నాకు. కొంచెం నేను మొబైల్ అవి సెట్ చేసుకునే పద్ధతి ఏదో చూస్తాను, కరెక్ట్గా సెట్ చేసుకోలేకపోతున్నాను. ఇక ఇవి వచ్చేసి లెగ్ రైజెసేనండి. ఏదో ఒక సపోర్ట్ తీసుకొని అయితే మనం చేసుకోవచ్చు. వీటితో కూడా మంచి యూజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ అండి. చూడడానికి సింపుల్ అయినా కూడా ఎఫెక్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్